ఈ మార్చి 31 లోపల అందరికి రైతు భరోసా అంటున్నాడు కదా, 200% వేయడు ఆయన. మీరు రాసి పెట్టుకోండి. వేసినా కానీ కొసరేసి అసలు ప్రచారం చేసుకుంటాడు. ఇక చెప్తా నేను ఎట్లా ప్రచారం చేసుకుంటాడు. ఇంత మంచిగా చెప్పిండు కదా, ఇది మనం చెప్పింది కాదు, మనం కల్పించింది కాదు కదా, ఈ బయట ఈయన నోటితో మాట్లాడింది కదా. ఇక నేను ఇప్పుడు పత్రికలు చూపిస్తా, ఈనాడు పత్రిక చూపిస్తా. ఫస్ట్ ఈనాడు పత్రికలో ఆయన చెప్పిన ముచ్చట వచ్చిందా ఇక చూడండి మీరు. ఇక్కడ ఏముంది, సైనిక పాటవ పతాక అని చెప్పేసి రాష్ట్రపతి గారి వార్త వచ్చింది. ఇక్కడ సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం అని చెప్పేసి మన గవర్నర్ గారు మాట్లాడిన వార్త వచ్చింది. ఇగో ఇక్కడ ఏమొచ్చింది, ప్రజలే మా ప్రభుత్వం, జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం, కొడంగల్లో పరిశ్రమ ఏర్పాటును కేసీఆర్ అడ్డుకుంటున్నారు. కేసీఆర్ పోయి వండుకున్నాడు, అడ్డం అనుకున్నాడు నీకు, నువ్వు అభివృద్ధి చేస్తుంటే పోయి కేసీఆర్ వండుకున్నాడు. అది 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్గి మండలంలో చంద్రవంచలో నూతన పథకాలకు శ్రీకారం. ఏదిరా ఈనాడు, ఎందుకురా ఈ పేపర్, ఎందుకురా ఇది టిష్యూ పేపర్ కాకపోతే దేనికిరా ఇది, ఎందుకురా ఈ పేపర్? ఇంకా సిగ్గున్నారా పేపర్ రాసేటోడికి, ఆ పేపర్ నడిపించేటోడికి? తెలంగాణ ప్రజలు ఇంకెన్ని రోజులు మోసం చేస్తారా మీరు? దశాబ్దాల కాలంగా మోసం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, అది రాయనిక చేత కాలేదా, చేతులు రాలేదా, మీకు ఇంకు లేదా, పెన్నులా? ఈ పేపర్ అని మనం చదువుదామా? ప్రజలారా ఆలోచన చేయండి మీరే. ఈ పేపర్ అని మనం చదువుదామా? ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఇప్పుడు 20 నిమిషాల ముందేమో రాత్రి పడిపోతాయని, 20 నిమిషాల తర్వాతనేమో మార్చి 31 తారీఖు వస్తాయని. మరి ఆ వార్త ఎందుకు రాయలేరా నువ్వు ఈ పేపర్ ఈనాడు? నేను ఈనాడుని ప్రశ్నిస్తా ఉన్నా, ఈనాడుని అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజలారా మీరు కూడా అడగండి, నిలదీయండి. 31 తారీఖు అని మనం చెప్పలే కదా, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మరి ఎందుకు రాయలే ఆ వార్తని? ఈనాడు రాసిండా? రాయలే. ఈనాడు పక్కన పెడదాం, ఇప్పుడు ఆంధ్రజ్యోతిని కాడుకోదాం. ఈడు ఇంకా గలీజ్ గబ్బునాయలా, ఈడేమైనా రాసిండా చూడండి ఒక్కసారి. ఉందా ఏడన్నా? నాకైతే కనపడతలేదయ్యా. ఇగో ఇదేదో పెట్టిండు, వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించం, యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపైన దండయాత్ర. ఏందో ఇది? ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా? ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా? అయ్యా నువ్వు పోయి పీక్ కట్టగట్టినావు, అసెంబ్లీకి పోయి నువ్వు పోయి మొత్తం కట్టగడితివి, మామూలు కట్టగట్టినావా నువ్వు? ఏడాది కాలంగా నువ్వు పోతున్నవి కట్టగడుతున్నావు. ఏం చక్కదానమా నువ్వు? అసెంబ్లీకి పోయినా గవే బూతులు మాట్లాడతావు, అసెంబ్లీకి పోయినా గవే అబద్ధాలు మాట్లాడతావు, బయట సభలలో గవే అబద్ధాలు మాట్లాడతావు, గవే బూతులు మాట్లాడతావు. ఆ పాటి చక్కదానానికి, నువ్వు చేసే చక్కదానానికి ఇంకా అసెంబ్లీకి వచ్చి నీ భాగవతం అంతా చూడాలనా? ఆ అసెంబ్లీకి ఉన్నటువంటి గౌరవం కూడా పోతా ఉన్నది, మీ ప్రవర్తన వల్ల, మీ వ్యవహారం వల్ల. ఒక సభానాయకుడు అయి ఉండి అభివృద్ధిని వయసు పర్మిషన్ తీసుకొని మాట్లాడే స్థాయికి నువ్వు దిగజారితే, నువ్వు ముఖ్యమంత్రివి, మళ్ళీ నువ్వు ఈ అసెంబ్లీ గురించి మాట్లాడడం ఎందుకు? మాట్లాడి ఇజ్జత్ తీసుకుంటావు రేవంత్ రెడ్డి? దేనికోసం ఇట్లా మాట్లాడి ఇజ్జత్ తీసుకుంటావు? ఇంకా ఇందులో రైతు భరోసా ఏడు చూడు, 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వాలనే సోయి కేటీఆర్కు రాలేదు. పదవి లేకుండా సేవలో నా సోదరుడు ఉన్నాడు. అబ్బా ఇంకా అది మాట్లాడతా నేను, పదవి లేకుండా ఎందుకున్నాడో మాట్లాడతా. మేము ఇంటిల్లి పదవి తీసుకోలే, అర్ధరాత్రి నుంచే రైతు ఖాతాలో నగదులు పడతాయి. ఏది అర్ధరాత్రి నుంచే రైతుల ఖాతాలో నగదులు పడతాయి.